ముసుగులో బుద్ధిలాట కూర్చొని నేను మారను, నా క్యారెక్టర్ అంతే. నేను బాబాలో బుద్ధులతో ఉంటాను, నేను నా లైఫ్ లాగా అంతే ఉంటాయి. నాకు ఏజ్ ఎవరు కట్టే ఉంటాను. నేను ఎవరు నీ లైఫ్లో నాకు తెలియదు. నా లైఫ్లో నేను అంతే, నాకు నా క్యారెక్టర్ అంతే. నువ్వు నా లైఫ్లో ఉంటావు, బట్ నేను చాలా మంది అమ్మాయితో పోతా. నాకు పిచ్చి నాకు అమ్మాయిని పిచ్చి. నేను అంతే చెప్తున్నా కదా, నా వీక్నెస్. నా వల్ల కాదు, నా వీక్నెస్. నువ్వు 10 ఏళ్ళు ఉన్నప్పుడే 10 మంది మార్చాను తెలుసా నీకు. నీకు తెలియదు తెలిసి నలుగురే, నీకు తెలియకుండా 6 మంది మార్చాను. ఇప్పుడు ఈ 7 నెలల్లో 5 మంది తొక్కున్నాను. ఉన్నా లేత విడుదల అమ్మాయినాడు పవన్ రెడ్డి పోతాను నేరుగా సీరియస్గా నా కూతురు మీద చెప్పు రెడ్డికి వెళ్తాను. తప్పు నా వయసు నాకు అబ్బాయిలు అటు ఉన్నారు. ఈరోజు రా అని పిలుస్తున్నారు, ఏం చేయమంటావు? స్టార్ నువ్వు మొబైల్ కాదు చెప్పు చెప్పు చూడలేము నువ్వు చెప్పు బిన్నా చెప్పు. ఆకలి కాదు, ఎవరో సాయిబాబు బిర్యానీ పిలిచి మాట్లాడుతున్నాను. చెప్పు ఏం చెప్పాలనుకుంటాను? నేను చెప్పాను కదా. నా మెంటాలిటీ ఇంతే. నేను మారలేను, ప్లీజ్ నన్ను మారను. ఎక్స్క్యూజ్ నేను మారలేను, నా వల్ల కాదు. నిజంగా నేను మారలేను. నా వీక్నెస్, నా అమ్మాయి వీక్నెస్ ఉంది. ఈరోజు నేను చేస్తాను 10 నిమిషాలకి. కొంచెం బిజీగా ఉన్నాను, నేను చేస్తాను. నాకు అమ్మాయి వీక్నెస్ ఉంది, నేను మారలేను. అలా కాదు. కానీ పర్వాలేదు, నీకు ఉన్నాను కదా సంవత్సరం. నేను నీకు ఉన్నాను, నీకు పోయినా వచ్చినా తెలియకుండా జాగ్రత్త పడినాను కదా. నువ్వు ఎందుకు అవన్నీ చూసి పట్టించుకుంటావు? ఇప్పుడు కూడా చేస్తా కావాలంటే పట్టించుకోండి. అది సిగ్గు బాగా ఫీలింగ్స్ ఉండవు. దాంట్లో మాట్లాడు ఈ భారతదేశంలో. చెప్పురా. లేదు, 5 నిమిషాలు చేస్తా, లైవ్ ఇస్తున్నాను, చేస్తా. చెప్పు. నేను డబ్బులు ₹1 మీరు నా వారు ఎంత కెపాసిటీ అయితే అంత డబ్బులు నీకు బ్యాక్ చేస్తాను. ఈ ఎలక్షన్ పీరియడ్ స్టార్ట్ అవ్వని నాకు సీట్లు అని చెప్పేసినారు. 20 కోట్లు కావాలంట. నా 20 కోట్లు నేను పెట్టలేని చెప్పా. ఎలక్షన్ ఎవరికి ఒక సీట్ ఇస్తాడు, ఏదో రేపు గవర్నమెంట్ పోస్టులు 3 ల్యాండ్ ఏదో ప్లాన్ చేస్తున్నాను, నేను వస్తాయి డబ్బులు ఇస్తాను. సీట్లు అని చెప్పేసినాను, కన్ఫామ్ చెప్పేసినాను. సీటు టీడీపీకి సుగుణంగా కన్ఫామ్ చేసిన లైన్స్లో. ఆమె 25 కోట్లు 30 కోట్లు నాకు ఖర్చు పెట్టుకుంటా అని చెప్పింది. నా 20 కోట్లు అడుగు పెడతా ఉన్నారు, పెట్టలేదు సార్. ఏదో గవర్నమెంట్ నామినేట్ పోస్ట్ ఏంటని చెప్పాను. ఓకే, అయిపోయింది. నేను రిలాక్స్ అవుతున్నాను. రాజకీయాలు కూడా పెద్ద పని లేదు. ఏదో ఒకప్పుడు ప్రెస్ మీట్లు లైవ్లు ఇచ్చుకుని షోలు చేసుకుంటా ఉంటాను జనాల్లో. ఇది క్లియర్. ఏదో గవర్నమెంట్ ఇచ్చుకుంటే ఏదో డబ్బులు వస్తాయి, ఏదో చేయాలి చేస్తాను అంతే. ఇది నీకు చేయాలి చేస్తాను. ఇప్పుడు మారంటే మారను. నాకు అమ్మాయిలు కూర్చుంది, నాకు రోజుగా అమ్మాయి కావాలి. అదే సినిమాలాగా. ఇప్పుడు నువ్వు కావాలి, రాబోదాం కావాలంటే. అంతేగా నేను మారుకిరాను ప్లీజ్ అంటే నువ్వు రియల్ లవ్ చేస్తున్నా నీకు అది చెప్పట్లేదు. నీకు ఏంటి ఇష్టం నాకు తెలుసు, ఏంటంటే ప్రాణం నీకు తెలుసు. కానీ నేను అలా చేయలేము, ఉండలేము. ఎందుకంటే నేను అందరూ ప్రేమిస్తుంటారు ఇప్పుడు సినిమాలో. ఆరోగ్య సినిమాలాగా పీరియడ్ 6 నెలలు 4 నెలలు 1 సంవత్సరం కొద్దిగా ఎక్కువ అందరూ వెళ్ళిపోతారు. నా గురించి తెలుసుకొని, నాకు తెలిసిన కొంత ఉంటారు, నేను వదిలేస్తుంటాను. ఓకేనా? అర్థం చేసుకో. నేను చెప్పాను ఓపెన్ కదా, నీకు చేరాలి, నేను చేరుస్తా. ఈ బ్లాక్ మెయిలింగ్, ఈ బెదిరింపులు చేయదు, సేమ్ ఉంటుంది. బాబా నేను చెప్పిందే చేస్తా, బ్లాక్ మెయిల్ చేయండి. ఎందుకు చేయడం? నేను దానివల్ల లాభం నష్టం కూడా చెప్తున్నా. ఒక నీకు లాభం నేనేం చిన్న, నేను డబ్బులు కలిగాల్సింది లైఫ్లో అంతే ఇస్తాను చెప్తున్నా కదా. డబ్బులు ఒకటేనా లైఫ్? ఇంకేం పోయినాయి? నీ ముగ్గు నేను చేసాను చెప్పు. నేనేం చేసాను? నువ్వు నన్ను సీరియస్గా లవ్ చేసినావు. నేను ఏం చెప్పట్లే. నేను ఉన్నాను పని. కొన్ని డిస్టర్బెన్స్ లేనప్పుడు, నేను కొన్ని పరిస్థితులు బాగున్నప్పుడు నేను ఇది చెప్పా. ప్లీజ్ జనవరి 15 దాకా ఆగమన్నా చెప్పాను కట్ట చెప్పు. చెప్పానా లేదా? 15 దాకా ఆగమని చెప్పాను లేదా? ఏం చేయడానికి? నేను ఏదో చెప్పాను, నేను ఏదో ప్లాన్ చేశాను. 15 దాకా ఆగు, నేను వచ్చి మాట్లాడతాను. మళ్ళీ నేను ఏం చేయలేదు, మరి ఎవరు నాతో మాట్లాడతాను. బాబాయ్ ఆపల్ బాబాయ్ చెప్తుంది చెప్పాను లేదు నీకు.
15 దాకా దానివల్ల కొట్టావు, రక్తం చూసి. నేను ఇప్పుడు దానికోసం నన్ను బ్యాడ్ చేసావు. దాని దగ్గర నువ్వు బ్యాడ్ చేసినప్పుడు మా అమ్మాయికి ఎందుకు ఫోన్ చేయాలి? మీ స్థాయి ఎందుకు ఫోన్ చేస్తావు? నువ్వు ఎంత దిగజారి పెట్టి ఫోన్ చేస్తావు? నేను దిగజారేనా? దిగజారి కాపలేదు, నువ్వు ఫోన్ కాపలి నీకు ఫోన్ చేసింది. నువ్వు ఎందుకు అంత ఓవర్ యాక్షన్ ఎందుకు నీకు? బై అంత రియాక్ట్ ఓవర్ యాక్షన్ కదా, ఆవేశం కదా, ప్రేమ, బాధ. ఎస్, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదే బాధ నాకు వచ్చింది. ఎంత బాగా వచ్చిందంటే, వచ్చినాక నేను నిజంగానే తెలుసుకున్నా కాబట్టి కామైపోయాను. నేను ముందులా కోపిష్టుడు మెంటల్ నా కొడుకు మానసం ఉన్నప్పుడు చేసిన ఇంటికి వెళ్ళి కొట్టడం, కేసులు పెట్టడం, మా బుక్ స్టేషన్లో పోవడం, బుద్ధ బగలు తగ్గడం వాళ్ళ ముగ్గురిని. అట్ట కిరణ్ అంటే వేరే విధంగా ఉన్నాడు. నేను నీ దగ్గర విశ్వాసఘాతకుడుగా కామైపోయాను. రెండే మాట వచ్చి మనం చేసింది ఓకే, మనం చేసిన మిస్టేక్ మాట్లాడింది, బట్ వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు నాతో మాట్లాడున్నాను. ఇప్పుడు చేసిన బ్లాక్మెయిల్, అప్పుడు చేసిన ఆ బ్లాక్మెయిల్ వాళ్ళు చేయలేదు. బ్లాక్మెయిల్ చేసే క్యారెక్టర్ కాదు. ఆ రోజు కూడా చెప్పే వెళ్ళా. ఏమొచ్చింది? ఇది కిరణ్ రాయల్ లక్ష్మి మధ్య జరిగిన సంభాషణ. దాంట్లో చాలా కీలకంగా మహిళలను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడుకొచ్చాడు కిరణ్ రాయల్. నాకు పిచ్చి, నాకు వీక్నెస్, అమ్మాయిలంటే కసి, నాకు అనేది సినిమా లాగా రోజుకో అమ్మాయి కావాలి, నాకు అమ్మాయి అంటే కసి అని మాట్లాడుకొచ్చాడు ఆయన. ఇంకా చెప్పాలంటే, నీకు 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే నేను 10 మంది అమ్మాయిలతో తిరిగాను, నాకు 400 మంది అమ్మాయిలతో అక్రమ సంబంధం ఉంది, ఇలా ఇంకా చాలా మాట్లాడుకొచ్చాడు. ఎస్ అదేదో నేను మారను, ఇంకా కావాలనిపిస్తుంది అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఇక నీకు 10 ఏళ్ల వయసున్నప్పుడే నేను 10 మంది అమ్మాయిలతో తిరిగాను, నీకు తెలిసింది కొంతమంది అంటూ మాట్లాడుకొచ్చాడు లక్ష్మితో. ఇక తిరుపతి టికెట్ ఇస్తే 20 కోట్లు ఖర్చు పెట్టుకుంటావా అని చెప్పి నన్ను అడిగారు. నాకు 20 కోట్ల రూపాయలు లేవన్న తర్వాత అలయన్స్లో టీడీపీకి పార్టీకి సంబంధించిన అభ్యర్థికే టికెట్ కేటాయించారు. నాకు తప్పకుండా ప్రభుత్వం వచ్చాక నామినేటెడ్ పదవి ఇస్తానని చెప్పారు. ఆ తర్వాత నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను, ఏదో రకంగా బిజినెస్ చేయాలి, ఇక నాకు రాజకీయంగా టెన్షన్ ఏం లేదు, ఇక మిగిలిందంతా కూడా కేవలం షో చేయడం మాత్రమే, ప్రజలు ఏదో ఒక షో చేయాలి, లైవ్లో పార్టిసిపేట్ చేయాలి, ప్రెస్ మీట్లు పెట్టాలి, అంతవరకు మాత్రమే నా పనిక, ఇక నాకు టెన్షన్స్ ఏం లేవు, నాకు అమ్మాయిలంటే వీక్నెస్, అమ్మాయిలంటే పిచ్చి, అమ్మాయిలంటే కసి అంటూ కిరణ్ రాయల్ మాట్లాడుకొచ్చినటువంటి ఆడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఎస్ మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఎస్ సురేష్, ఏంటి కిరణ్ రాయల్ ఆడియో వ్యవహారం రోజుకోటి సంచలనంగా మారింది. రోజుకో ఆడియో వీడియోలు బయటకు వస్తే లక్ష్మి రోజుకొక ట్విస్ట్లు ఇస్తోంది కిరణ్ రాయల్ విషయంలో. అప్డేట్స్ ఏంటి? కిరణ్ రాయల్ పైన ఇప్పటివరకు కేసు నమోదైందా? పోలీసులు ఏం చెప్తున్నారు? ఇంతకీ లక్ష్మి ఎటువంటి విషయాలను డిమాండ్ చేస్తోంది? మనోజ్, ఏదైతే మనం ఇప్పుడు విన్నటువంటి ఈ యొక్క ఆడియో ఇప్పుడు సంచలనంగా మారిందనే చెప్పాలి. ఈ యొక్క ఆడియో సోషల్ మీడియాలో అంతా కూడా చక్కాలు కొడుతుందని భావించాలి. ఏదైతే అతను మాట్లాడుతున్నటువంటి మాటల పట్ల తిరుపతి ప్రజలు కూడా అసలు ఏంటిది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఇంత దారుణంగా మాట్లాడడం ఏంటి అనేసి అన్ని కూడా పలువురు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి తిరుపతిలో నెలకొందనే చెప్పాలి. అయితే ఏదైతే కిరణ్ రాయల్ మీద లక్ష్మి పెట్టినటువంటి కేసు అయితే ఎఫ్ఐఆర్ అయిందని చెప్పాలి. అయితే తర్వాత కిరణ్ రాయల్ కూడా లక్ష్మి మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి. అయితే తాజాగా లక్ష్మి వ్యవహారాలన్నీ కూడా నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనకే మొత్తం వివరిస్తాను, నా దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా చూపిస్తాను, అది అతని యొక్క నైజం ఇదే, మీకు ఎవరు చెప్పినా అది అర్థం కాకుండా నా మీద లేనిపోని వస్తే రుద్దుతున్నారు, ఇలాంటివి నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయంటూ కూడా లక్ష్మి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఆధారాలన్నీ తీసుకొని వెళ్ళి ఏదైతే కిరణ్ రాయల్ ఏదైతే చెప్పాడో, ఏదైతే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గర బట్టబయలు చేస్తాను, చెప్పి అతని పార్టీని సస్పెండ్ చేసి నాకు న్యాయం జరిగేంత వరకు కూడా నేను పోరాడతాను అనేసి కూడా లక్ష్మి తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఈ యొక్క ఆడియోలో కిరణ్ రాయల్ మాట్లాడుతున్నటువంటి తీరు పట్ల మాత్రం చాలా మంది విమర్శలు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి తిరుపతిలో నెలకొందని చెప్పాలి. రైట్ సురేష్, అంటే ప్రజెంట్ కిరణ్ రాయల్ పైన కేసు విషయంలో పోలీసు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ ఆడియో వీడియో వ్యవహారాలు ఎలా చూస్తున్నారు? పోలీసులు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది? అయితే ప్రస్తుతం ఇరువురు పైన ఏదైతే కేసు నమోదైన నేపథ్యంలో దర్యాప్తు అయితే చేపట్టినట్టుగా అయితే ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే దీని మీద ఎటువంటి ఆధారాలతో లేకపోతే ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తారన్నది తదుపరి చర్యలు అయితే పోలీస్ శాఖ నుంచి ఇంకా ఏది వెలువడలేదు. అయితే కేసు మాత్రం దర్యాప్తు అయితే చేపడుతున్నట్టుగా అయితే పోలీసులు ప్రాథమికంగా మనం తెలియజేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మాత్రం ఏదైతే ఇప్పటికే లక్ష్మీ రెడ్డి కూడా దీని మీద మరొక కేసు కూడా నేను నమోదు చేయబోతున్నాను, ఏదైతే నన్ను ఈ యొక్క ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాత ఈ ఆడియోలు అన్ని రిలీజ్ చేసిన తర్వాత నన్ను మళ్ళా బెదిరిస్తున్నారంటూ కూడా
ఆమె నిన్న ఆరోపించినటువంటి పరిస్థితి. నన్ను మళ్ళా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు, ఏదే ఆడియోలు కూడా బయట పెట్టకూడదు అంటూ కూడా బెదిరిస్తున్నారంటూ కూడా నిన్న ఆమె తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చే విధంగా అయితే లక్ష్మీరెడ్డి ఆలోచిస్తున్నా అంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. రైట్ సురేష్, మరొక అప్డేట్ అంటే ఈ విషయం పైన అసలు జనసేన పార్టీ కానివ్వండి, కూటమి ప్రభుత్వం ఏం రియాక్ట్ అవుతుంది? కిరణ్ రాయల్ జనసేనలో చాలా కీలకంగా ఉండేవాడు, అటు వైసీపీకి చాలా టగ్ ఆఫ్ వార్గా, అటు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జనసేన పార్టీని డిఫెండ్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారు. అటువంటి వ్యక్తే ఇప్పుడు ఇటువంటి నిర్వాకానికి పాల్పడ్డాడు. లక్ష్మితో ఈ రకంగా ఆడియోలు వీడియోలు సంచలనంగా మారడంతో పార్టీ పరంగా లేదంటే ప్రభుత్వం పరంగా ఆయనపై ఎటువంటి సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం, ఎందుకంటే మహిళలకు న్యాయం చేస్తాం, మహిళల్ని జగన్ ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పి పదే పదే ఆరోపించిన ఈ ప్రభుత్వం అంటే గతంలో ప్రతిపక్షంలో టీడీపీ కానీ జనసేన కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కిరణ్ రాయల్ పై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇంత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వీడియోలు ఆడియోలు వైరల్గా మారడంతో? ఏదైతే మీరు చెప్పినట్టుగా రోజుకొక ఆడియో, రోజుకొక కొత్త విధానంతో ఈ యొక్క కేసు అయితే రోజుకొక మలుపు తిరుగుతుందనే చెప్పాలి. ఏదైతే లక్ష్మీరెడ్డి రోజుకొక ఆడియో విడుదల చేయడం, దాని మీద కిరణ్ రాయల్ స్పందించడం, మళ్ళా ఆమె ఇంకొక వీడియో రిలీజ్ చేయడం, ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నది. అయితే ఏదైతే తిరుపతిలో కిరణ్ రాయల్ పాత్ర జనసేనలో చాలా కీలకంగా ఉందని చెప్పాలి. అయితే తిరుపతిలో ఉన్నటువంటి జనసేన నాయకులు కావచ్చు, పార్టీ కావచ్చు, ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి స్పందించినటువంటి దాఖలాలు లేవు. అయితే ఇప్పటికే ఏదైతే అధినాయకుడు నోటీసులు జారీ చేయడం జరిగింది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని. అయితే ఏదైతే పార్టీ ఆదేశించినటువంటి ఒక డిసిప్లినరీ కమిటీ ఏదైతే ఉందో ఈ యొక్క వ్యవహారం సంబంధించి చేశారో కమిటీ, ఆ కమిటీ వచ్చి పూర్తిగా దీన్ని దర్యాప్తు చేసి అధినాయకుడికి అందించేటువంటి సూచనలు అయితే కనబడుతున్నాయి. ఏదైతే ఈ వ్యవహారం పట్ల పూర్తిగా అధినాయకుడికి దీన్ని అధ్యయనం చేసి ఆ కమిటీ పార్టీకి అధినాయకుడికి అందించనుంది. తర్వాతే దీని తదుపరి ఎటువంటి యాక్షన్ తీసుకోవాలన్నది అది అధినాయకుడి చేతిలో ఉంది కాబట్టి మేము ఎవరు మాట్లాడే పరిస్థితి అంటూ కూడా తిరుపతిలోని జనసేన నేతలంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. రైట్ సురేష్, సో మొత్తం మీద కిరణ్ రాయల్ లక్ష్మికి మధ్య ఆడియోకి సంబంధించిన అంశం ఇప్పటివరకైతే పరస్పరంగా ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకున్న నేపథ్యంలో కేసుకు నమోదైనట్టు తెలుస్తోంది. మరి ఎటువంటి యాక్షన్ ఉండబోతోంది, కిరణ్ రాయల్ పైన ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు, లక్ష్మి డిమాండ్స్ ఏంటి, లక్ష్మికి సంబంధించిన విషయంలో ఏ రకంగా పోలీసులు వ్యవహరించబోతున్నారు చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఆడియో మరొకసారి వినండి. ఈ ఆడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? అంటే ఒక రాజకీయ నేతగా రేపటి రోజున రాజకీయాల్లో చాలా నేను పెద్ద స్థాయికి వెళ్ళబోతున్నానని చెప్పుకున్నటువంటి వ్యక్తిగా, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి అత్యంత సన్నిహితుడుగా, పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ రకమైన నిర్వాకానికి పాల్పడడం, ఈ రకమైనటువంటి ఆడియోలు వీడియోలు సంచలనంగా మారడంతో మీకేమనిపిస్తోంది? అసలు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వ్యక్తిలా మారిపోతారా, లేకుంటే రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి మారిపోతారు, అంటే రాజకీయాలని ఒక ఆయుధంగా వాడుకొని ఈ రకంగా మారిపోతూ ఉంటారా? అసలు ఈ రకమైనటువంటి వ్యవహారాలకి కారణం ఏంటి? ముఖ్యంగా కిరణ్ రాయల్ విషయం పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. నేను మారను, నా క్యారెక్టర్ అంతే. నేను బాబుల్లో నువ్వు వెళ్తుంటాను, నా లైఫ్ లాగా అంతే ఉంటాను. నేను నాకు ఏజ్ ఎవరు కంటే ఉంటాను. నాకు తెలియదు నా లైఫ్లో నేను అంతే, నాకు నా క్యారెక్టర్ అంతే. నువ్వు నా లైఫ్లో ఉంటావు, బట్ నేను చాలా మంది అమ్మాయితో పోతా. నాకు పిచ్చి నాకు అమ్మాయి పిచ్చి. నేను అంతే చెప్తున్నా కదా, నా వీక్నెస్. నా వల్ల కాదు, నా వీక్నెస్. నువ్వు 10 ఏళ్ళు ఉన్నప్పుడే 10 మంది మార్చాను తెలుసా నీకు? నీకు తెలియదు, తెలిసి నలుగురే, నీకు తెలియకుండా 6 మంది మార్చాను. ఇప్పుడు ఈ 7 నెలల్లో 5 మంది తొక్కున్నాను. ఉన్నా లేత విడుదల అమ్మాయినాడు పవన్ ఇంటికి పోతాను ఏరియా సీరియస్గా. నా కూతురు మీద చెప్పు, రెడ్డికి వెళ్తాను. తప్పు నా వయసు నచ్చింది. అబ్బాయిలు అటు ఉన్నారు ఈరోజు, రా అని పిలుస్తున్నారు. ఏం చేయమంటావు? నువ్వు మొగోలు కాదు. చెప్పు చూడలేమన్నా, చెప్పు బిన్నా చెప్పు. ఆకలి కాదు, ఎవరో సాయిబాబు బిర్యానీ పిలిచారు, మాట్లాడుతున్నాను. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను చెప్పాను కదా. నా మెంటాలిటీ ఇంతే. నేను మారలేను, ప్లీజ్ నన్ను మారలేదు. ఎక్స్క్యూజ్, నేను మారలేను, నా వల్ల కాదు. నిజంగానే మారలేను. నా వీక్నెస్, నా అమ్మాయి వీక్నెస్ ఉంది. ఈరోజు నేను చేస్తాను 10 నిమిషాలు. ఈరోజు కొంచెం బిజీగా ఉన్నాను, నేను చేస్తాను. నాకు అమ్మాయి వీక్నెస్ ఉంది, నేను మారలేను. అలా కాదు. కానీ పర్వాలేదు, నీకు ఉన్నాను 5 సంవత్సరాలు. నేను నీకు ఉన్నాను, ఇంత పోయినా వచ్చినా తెలియకుండా జాగ్రత్త పడినాను కదా. నువ్వు ఎందుకు అవన్నీ చూసి పట్టించుకుంటావు? ఇప్పుడు కూడా చేస్తా కావాలంటే పట్టించుకోండి. అది సిగ్గు బాగా ఫీలింగ్స్ ఉండవు.
RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.